న్యూస్ నిరుపేదల ఇళ్ల జోలికొస్తే వదిలిపెట్టబోమని హెచ్చరించారు ఎంపీ ఈటెల. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని అరుంధతి నగర్లో పర్యటించారాయన. పేదల ఇళ్లను పునర్నిర్మించే క్రమంలో హెచ్ఎండీఏ రెవెన్యూ అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులకు కాసులు అందకపోతే అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇప్పటికే కలెక్టర్తో మాట్లాడానని, అవసరమైతే ఈ విషయాన్ని రెవెన్యూ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తానని బాధితులకు హామీ ఇచ్చారు. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఇవాళ కలెక్టర్ గారితో 50-100 సార్లు మాట్లాడి ఇప్పటికే ఈ బాలాజీ నగర్ ఇవాళ కదా, ఇవాళ నువ్వు పుట్టుకున్నప్పుడు ఇక్కడ బాలాజీ నగర్ ఉన్నది, ఇక్కడ విజిట్ చేయి, వాళ్ళ సమస్యలు ఏందో శాస్త్రంగా పరిష్కరించు, ప్రతి నిత్యం జలగల్లాగా వీళ్ళ రక్తం తాగే పరిస్థితి చేయొద్దు అని చెప్పి చాలాసార్లు చెప్పినాం. అయినా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు తప్ప, వాళ్ళ చెవి మీద పేరు పాడతలేదు తప్ప, పేదల బతుకులన్నా పేదల ప్రజలన్నా కూడా వాళ్ళకి పట్టింపు లేని పద్ధతి కనబడతా ఉంది. నేను తప్పకుండా రెవెన్యూ మంత్రి గారితో కూడా చివరిగా మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఒకవేళ కనుక పిచ్చి పని చేసి ప్రభుత్వం పేదల జోలికి వచ్చి ఇల్లు కొనగొడతా అంటే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. నేను ఇక్కడ ఎంపీగా ఉన్నా, ఇక్కడ నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా.